హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగబోతుందన్నమాట. స్మార్ట్ కార్డ్ రూపంలో రేషన్ కార్డులు అనేటివి డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతున్నాయి. అయితే అన్ని జిల్లాలకు సంబంధించి ఒకే తేదీనైతే స్టార్ట్ అవ్వవన్నమాట. సో ఈ నెల సెప్టెంబర్ వరకు, అంటే సెప్టెంబర్ నెలాఖరు వరకైతే రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. ఆగస్టు 25వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు కొన్ని జిల్లాల్లో, ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు కొన్ని జిల్లాల్లో, సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 15th వరకు కొన్ని జిల్లాల్లో, సో రిమైనింగ్ సెప్టెంబర్ 15th నుంచి సెప్టెంబర్ 30 వరకైతే రిమైనింగ్ జిల్లాల్లో ఈ యొక్క రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందని చెప్పి జిల్లాల వారీగా అయితే లిస్ట్ అందించారనమాట. ఈ తేదీల్లో ఏ జిల్లాల్లో పంపిణీ జరగాలనేది. అదేవిధంగా మీరు మీ మొబైల్‌లో ఈ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో మీకు రేషన్ కార్డ్ వస్తుందా లేదనేది మీరే క్లియర్‌గా అయితే చెక్ చేసుకోవచ్చనమాట. సో దాని కొరకు మీరు ఏ వెబ్ పేజ్‌ని విజిట్ చేయాలి, సో అందులో ఏమేమి ఎంటర్ చేయాలి, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో వీడియో కంటే ముందుగా టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాననమాట. సో తప్పకుండా టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అవైలబుల్‌లో ఉంది. ఓకేనా? సో నేను ఈ టాపిక్ మీద అంతా కూడా ఒక చిన్న పీడీఎఫ్ అయితే రెడీ చేశాను. సో దాన్ని మీకు షేర్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. సో ముందుగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి కొన్ని జిల్లాల్లో రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతుంది. ఇందులో మీరు గమనించినట్లయితే మొట్టమొదటిగా వచ్చేసి విజయనగరము, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఏవైతే ఈ 9 జిల్లాల్లో ముందుగా పంపిణీ అయితే జరగబోతుంది. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగిపోతుందనమాట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,26,000 సమ్ చేంజ్ అయితే రేషన్ కార్డులు అనేటివి డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతున్నాయన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఆ తర్వాత సెప్టెంబర్ 30 తేదీ నుంచి ఆగస్టు 30 తేదీ నుంచి సెప్టెంబర్ 6 తేదీ మధ్యలో వచ్చేసి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో పంపిణీ అయితే చేస్తారండి. ఆ తర్వాత వచ్చేసి సెప్టెంబర్ 6 నుంచి, ఓకేనా, సెప్టెంబర్ 15th వరకు సో కొన్ని జిల్లాల్లో పంపిణీ అయితే చేయబోతున్నారు. అవి వచ్చేసి అనంతపూరు, అల్లూరి, కోనసీమ, అనకాపల్లి ఈ జిల్లాల్లో పంపిణీ చేస్తారు. సెప్టెంబర్ 15th నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ మధ్యలో వచ్చేసి రిమైనింగ్ జిల్లాలు, ఎగ్జాంపుల్‌గా ఇక్కడ కడప జిల్లా చెప్పలేదు, కర్నూలు జిల్లా చెప్పలేదు, సత్యసాయి జిల్లా చెప్పలేదు. సో ఈ జిల్లాల్లో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో అయితే సో ఈ సెప్టెంబర్ నెలాఖరు వరకైతే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారని చెప్పి చెప్తున్నారనమాట. సో కాబట్టి ఈ విధంగా రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించి డేట్స్ అనేటివి కన్ఫర్మ్ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. అలానే మరొక ముఖ్యమైన సమాచారం అయితే అందించారండి. ఈ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా జరగాలనేది కూడా చెప్పారనమాట. తహసీల్దార్ కార్యాలయం ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ అనేది అంటామో, సో ఆ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్‌లో అయితే ఈ రేషన్ కార్డులు అనేటివి వచ్చి ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీ సచివాలయాలకు ఎవరి కార్డులు ఏ సచివాలయాల్లో ఉన్నాయో ఆ సచివాలయాలకైతే పంపించడం జరుగుతుందన్నమాట. సో పంపించినటువంటి ఈ యొక్క కార్డులను మీరు మీ యొక్క క్లస్టర్ అధికారి ఆధ్వర్యంలో ఆ రేషన్ కార్డులను తీసుకుంటారు. సో అయితే కొన్ని జిల్లాల్లో, కొన్ని మండలాల్లో వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలు, అంటే ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలైతే జరగబోతున్నాయి. ప్రజా ప్రతినిధులు, ఎంఆర్ఓ గారులు, అదేవిధంగా అధికారులు, నాయకులు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ మీటింగ్‌లో ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళలో కొంతమందికైతే, ఓకేనా, పర్టిక్యులర్‌గా కొంతమందికైతే ఈ యొక్క రేషన్ కార్డులు పంపిణీ చేసి ఒక కార్యక్రమం అనేది చేస్తారనమాట. సో ఈ విధంగా రేషన్ కార్డుల పంపిణీ అనేది ఆంధ్రప్రదేశ్‌లో అయితే జరగబోతుంది. అదేవిధంగా జిల్లాల వారీగా ఏ ఏ తేదీల్లో, ఏ ఏ ప్రాంతాల్లో ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందనేది మీరు ఇప్పటి వరకు తెలుసుకున్నారు. ఓకేనా? అయితే మీరు కొత్తగా రేషన్ కార్డ్‌కి దరఖాస్తు చేసుకొని ఉన్నారు. సో దరఖాస్తు చేసుకున్నటువంటి రేషన్ కార్డు స్టేటస్ ఏంటి? అంటే మాకు ఈ యొక్క రేషన్ కార్డ్ వస్తుందా? రాదా? అని చెప్పి ఎవరైతే డౌట్‌గా ఉన్నారో, సో వారికి నేను ఇప్పుడు ఒక డీటెయిల్స్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అంటే మీకు రేషన్ కార్డ్ అనేది అలాట్ అవుతుందా లేదా అనేది నేను మీకు చెప్తానండి. సో దీని కొరకు మీరు ఏపీ సేవా పోర్టల్ అని సో గూగుల్‌లోకి వెళ్లి టైప్ చేయండి. టైప్ చేయగానే ఈ విధంగా ఒక వెబ్ పేజ్ అనేది వస్తుందన్నమాట. ఈ వెబ్ పేజ్‌లోకి వెళ్లి ముందుగా మీరు సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి టీ నంబర్ ఎంటర్ చేయాలన్నమాట. అంటే మీరు రేషన్ కార్డ్‌కి గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసినప్పుడు డీఏ లాగిన్ ద్వారా అయితే చేస్తుంటారు కదా! అప్పుడు ఒక టీ నంబర్ అనేది ప్రొవైడ్ అయ్యి ఉంటుంది. అంటే టీతో స్టార్ట్ అవుతుందన్నమాట. అందువల్ల టీ నంబర్ అని అంటున్నాము. ఆ టీ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్‌తో మీరిక్కడ సో మీ యొక్క రేషన్ కార్డ్ అనేది వస్తుందా? రాదా? అనేది మీరు చెక్ చేసుకోవచ్చనమాట. ఈ టీ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక క్యాప్చా కోడ్ అనేది వస్తుంది. ఆ క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేటివి వరుసగా వస్తాయి. అంటే మీ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ డీఏ లాగిన్ నుంచి ఎంఆర్ఓ లాగిన్ వరకు
మధ్యలో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి అన్నీ కూడా గ్రీన్ కలర్‌లో వచ్చి ఉండాలనమాట. సో, ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూపించవచ్చు. సో, అవన్నీ కూడా చూపించకూడదు కాబట్టి నేను చెప్తున్నాను ఏ విధంగా ఉంటాయనేది. సో, గ్రీన్ కలర్‌లో అన్నీ కూడా ఉండి, సో, ఎంఆర్ఓ గారి లాగిన్‌లో అక్కడ కిందొచ్చేసి సో, కార్డ్ ఇష్యూయన్స్ అంటే డిజిటల్ సైన్డ్ కంప్లీటెడ్ కార్డ్ ఇష్యూయన్స్ అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులనేటివి వస్తాయని సో, చెప్తున్నారనమాట. సో, కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డులు ఎవరైతే దరఖాస్తులు చేసుకొని ఉన్నారో వాళ్ళు ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో దీని యొక్క లింక్ అనేది ఇస్తాను. వెబ్ పేజ్ లింక్ అనేది. సో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు వెబ్ పేజ్‌లోకైతే డైరెక్ట్‌గా వస్తారు. ఇందులోకొచ్చి మీరు టీ నంబర్‌తో చెక్ చేసుకోండి. ఎవరికైతే ఓకేనా అన్నీ కూడా గ్రీన్ కలర్ వచ్చేసి సో, లాస్ట్‌లో ఎంఆర్ఓ అప్రూవ్డ్ లేదా డిజిటల్లీ సైన్ కంప్లీటెడ్ సో, కార్డ్ ఇష్యూయన్స్ అనేది ఉంటుందో వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డ్ అనేది రావడం జరుగుతుందనమాట. ఒకవేళ ఎక్కడైనా ప్రాబ్లమ్ స్ట్రక్ అయ్యి ఉందంటే అంటే రెడ్ కలర్ చూపిస్తుందనమాట. కొంతమందికి ఆరెంజ్ కలర్ చూపిస్తుంది. సో, ఈ యొక్క రెడ్ కలర్‌లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అక్కడ పని అనేది ఆగిపోయింది. ఫస్ట్ డీఏ గారికి వెళ్తుంది లాగిన్. డీఏ గారి నుంచి సో, ఈకేవైసీ వెళ్తుందనమాట. ఈకేవైసీ తర్వాత వీఆర్ఓ గారి లాగిన్‌కెళ్తుంది. వీఆర్ఓ గారి నుంచి ఎంఆర్ఓ గారికొస్తుంది. ఇలా 4 స్టేజ్‌లలో అయితే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది వెళ్తూ ఉంటుందనమాట. మీరు ఎక్కడ స్ట్రక్ అయ్యి ఉన్నారో మీరు చూసుకోవచ్చు. సో, అక్కడికి వెళ్లి మీరు ఈ విధంగా అయితే మేము కార్డ్‌కి అప్లై చేసుకొని ఉన్నామండి. సో, మా కార్డ్ స్టేటస్ ఇలా ఆగిపోయింది మీ దగ్గర. సో, అని చెప్పి మీరు మాట్లాడుకోవచ్చనమాట. ఒకవేళ కార్డ్ రిజెక్ట్ అయితే రిజెక్ట్ గల రీజన్స్ కూడా అక్కడే చూపిస్తుంది. ఎందుకు కార్డ్ రిజెక్ట్ అయింది అనేది కూడా. ఓకేనా? సో, ఈ విధంగా అయితే మీ యొక్క కార్డ్ స్టేటస్ అనేది మీరు ఏ విధంగా అయితే ఈ సేవా పోర్టల్ ద్వారా అయితే మీరు చెక్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉందనమాట. ఒకసారి చెక్ చేసుకోండి మీ కార్డ్ వస్తుందా లేదా తెలిసిపోతుందనమాట. దాదాపు 11,000 సమ్ చేంజ్ అయితే కార్డ్‌లనేటివి కొత్తగా అయితే యాడ్ అయినట్లు చెప్పారనమాట. ఇంకా కూడా కొంతమంది పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా సో, రీసాల్వ్ చేస్తారు. సో, ఈ యొక్క రేషన్ కార్డులకి దరఖాస్తుల ప్రక్రియ నిరంతర ప్రక్రియ. అంటే మీరు ఎప్పుడైనా గాని ఈ యొక్క ఎన్‌డీఏ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఎప్పుడైనా సరే మీరు రేషన్ కార్డులకి దరఖాస్తులు పెట్టుకోవచ్చనమాట. ఓకేనా? సో, రేషన్ కార్డులకి సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారం. ఇక రేపటి రోజునైతే ఈ యొక్క రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేశాను. మీకు ఈ సమాచారం గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్స్ అవైలబుల్‌లో ఉంటాయి టెలిగ్రామ్ ఛానెల్‌వి. అదేవిధంగా నేను ఏదైనా టాపిక్ చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి వెబ్ పేజ్ లింక్స్ అవన్నీ కూడా ఇస్తాను. మీకు అన్ని రకాలుగా మన ఛానెల్ ఉపయోగపడుతుందండి. ఓకేనా? సో, నేను చెప్పేది ఒకటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోవాలి. అదేవిధంగా మేము ఏదైనా వీడియో చేసినప్పుడు లైక్ చేస్తే మీకు రికమెండ్ అవుతూ ఉంటాయన్నమాట. అలానే మీ తోటి ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అంటే ఎవరైనా సరే మీ బంధుమిత్రులలో ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైనా సర్వీస్ గనుక పొంది ఉన్నట్లయితే వారికి ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళు కూడా కార్డ్ స్టేటస్ చెక్ చేసుకొని మీకు కార్డ్ వస్తుందా లేదా తెలుసుకుంటారు. అదేవిధంగా ఏ తేదీలో అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ తేదీలు చెప్పారు కదా! డిస్ట్రిక్ట్ వైస్‌గా ఏ తేదీల్లో ఏ రేషన్ కార్డ్ అనేది అంటే ఎవరికి రేషన్ కార్డ్ అనేది వస్తుందనేది వాళ్ళకి కూడా క్లియర్ అవుతుందన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను.